మన రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట యవనస్తులందరికీ శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాం. విక్టరీ వర్షిప్ సెంటర్ కార్యక్రమంలో మంత్లీ వన్స్ జరిగేటువంటి ఈ యూత్ ఫెలోషిప్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొకసారి ఆహ్వానించున్నాం. ప్రతి నెల ఈ యొక్క యవనస్తుల సహవాసమును మీరు తప్పకుండా ఫాలో అవుతున్నారని మరియు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. ఈరోజు యవనస్తుల సహవాసం కూడా మనము చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ దయచేసి తలలు వంచి నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మాకు అత్యంత ప్రియుడైన దేవా, మరొకసారి యవనస్తులంగా మేమందరము కూడుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మరి ఎన్నో సంఘములలో ప్రస్తుతపు పరిస్థితులను బట్టి వారికి అవకాశము లేదు, కానీ మీరు మాకు ఈ ఆన్లైన్ ద్వారా ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనములు. అలానే ఈరోజు కూడా ఈ కూడిక అంతటిని మీరు మీ మహిమార్థమై జరిగించండి. యవన సహోదరులు సహోదరీలు అందరూ శ్రద్ధతో కూర్చొని వాక్యమును వినటానికి, పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి మీరు కృపను చూపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం ఒక పాట ద్వారా దేవుని మహిమపరుద్దాము. సాంగ్ నెంబర్ 229, నీ జీవితం విలువైనది, 229వ పాట. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది. బలమైన పెనుగాలి వీచి అలలెంతో పైకి లేచి, బలమైన పెనుగాలి వీచి అలలెంతో పైకి లేచి, విలువైన నీ జీవిత నావా తల క్రిందులై వాలిపోవా. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేచును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. గాఢాంధకారంపు లోయలో, వడగాలి వడి సవ్వడిలో, గాఢాంధకారంపు లోయలో, వడగాలి వడి సవ్వడిలో, నడయాడే నీ జీవిత నావా, సుడివడి నీ అడుగులు తడబడగా. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేచును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. కనలేని గమ్యంబు కోరి, ఎనలేని కష్టాల పాలై, కనలేని గమ్యంబు గోరి, ఎనలేని కష్టాల పాలై, కనలేని నీ జీవిత గాథ, కలలన్నీ కన్నీటి వెదలై
వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది. వాక్యంను ధ్యానించుటకు ముందుగా మనము ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని వేడుకుందాం. అందరూ కలిసి నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాతి ప్రియమైన తండ్రి, యవనస్తులంగా మేమందరము నీ పాదముల ఎదుకు మరొకసారి వచ్చుచున్నాము. మీరు మాతో మాట్లాడండి, మమ్మను మీరు బలపరచండి. మా యవ్వన బలము, మా యొక్క జ్ఞానము, మేము కలిగి ఉన్నటువంటి ప్రతి క్వాలిఫికేషన్, ప్రతి స్కిల్, ప్రతి తలాంతు మీ కొరకు వాడబడినట్లుగా మీరు మమ్మను సంసిద్ధపరచండి, మమ్మను మీరు నింపండి. అలానే ప్రభావ, మేము ఇప్పుడు వాక్యం ధ్యానించుండగా యవనస్తులతో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి, వారి జీవితం పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశమును నెరవేరునట్లుగా మీరు వారిని నడిపించి సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము ఏమిటంటే రూయిన్డ్ ప్రివిలేజెస్, నాశనము చేయబడిన ఆధిక్యతలు. రూయిన్డ్ ప్రివిలేజెస్, నాశనము చేయబడిన ఆధిక్యతలు. కొంతమంది జీవితములు ఎలా ఉంటాయంటే, సమ్ పీపుల్ యాక్చువల్లీ మిస్యూజ్ ది ప్రివిలేజెస్ దే ఆర్ గివెన్, సో డెఫినెట్లీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దే విల్ రిగ్రెట్ అబౌట్ ఇట్. హెన్రీ మార్టిన్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ భారతదేశమునకు మరియు వేరువేరు ప్రాంతాల్లో మిషనరీ పరిచర్య నిమిత్తం వచ్చినటువంటి ఆ దేవుని సేవకుడుకు ఒక సహాయకుడు, అంటే నాకు చాలా సంవత్సరాల క్రితం నేను దాన్ని చదివాను, ఒక సహాయకుడో ఒక స్నేహితుడో లేదా ట్రాన్స్లేటరో ఉండేవాడు అతనితో పాటు ఎప్పుడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడు హెన్రీ మార్టిన్ని బాగా విసిగించేవాడు, శోధించేవాడు. పనిలో సహకారంగా ఉండవలసిన వ్యక్తి పనిలో ఆటంకకరంగా ఉండి హెన్రీ మార్టిన్కి పెద్ద హెడేక్ లాగా తయారయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మరలా తన దేశానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అతను చేసినటువంటి తప్పేంటో అతను తెలుసుకొని చాలా పశ్చాత్తాపడ్డాడు. హెన్రీ మార్టిన్తో ఉండేటువంటి అవకాశం నాకు ఇవ్వబడింది, కానీ నేను ఆ ఆధిక్యతను, ఆ ప్రివిలేజ్ని సరిగా సద్వినియోగం చేసుకోలేదు. నేను అతనికి తలనొప్పిగా ఉండి చాలా నష్టాన్ని చేకూర్చాను అని అతను తన యొక్క తప్పును తెలుసుకున్నాడు. కానీ అప్పటికే సమయం అయిపోయింది. ఇలానే బైబిల్లో కూడా చూసినట్లయితే అనేక మందికి దేవుడు ఆధిక్యతలను ఇచ్చాడు, కానీ వారు వాటిట్లను రూయిన్ చేసుకున్నారు లేదా వాటిని నాశనము చేశారు. అవ్వ ఆదామును మీరు గమనించినట్లయితే గాడ్ గేవ్ దెమ్ గ్రేట్ ప్రివిలేజ్ టు బీ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, బట్ వాట్ డిడ్ దే డూ? కానీ వాళ్ళు చేసింది ఏంటి? అలానే సౌలుకి దేవుడు, ది కింగ్ సాల్కి ఎంతో ఆధిక్యతనిచ్చాడు, కానీ అతను దాన్ని పోగొట్టుకున్నాడు. గెహజీకి దేవుడు ఎంతో ఆధిక్యతనిచ్చాడు, టు బీ ఎ సర్వెంట్ ఆఫ్ గ్రేట్ ప్రాఫిట్ ఎలీషా. జుడాస్ ఇస్కరియోత్ యూదా కూడా ఎంతో ఆధిక్యత ఇవ్వబడింది, దేవుని కుమారుడి యొక్క శిష్యుడిగా ఉండడానికి అవకాశం ఇవ్వబడింది, కానీ అతను కూడా నాశనం చేసుకున్నాడు. దేమా, ఒక మంచి బోధకుడు అయినటువంటి పౌలు దగ్గర ఉండే ఆధిక్యత అతనికి ఇవ్వబడింది, అతను కూడా దాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా అందుకే ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి విషయం ఏంటంటే, ది పీపుల్ హూ యాక్చువల్లీ రూయిన్డ్ ది ప్రివిలేజెస్ దే వర్ గివెన్. వాళ్లకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలను నాశనము చేసినటువంటి మనుషులను మనం ఈరోజు చూడబోతున్నాము. ఇక్కడ ఆధిక్యతలు అనగా నేను గాడ్స్ విల్, దేవుని చిత్తము,
ఆర్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక, ఆధిక్యతలు, వీటన్నిటిని కలిపే నేను వాడుతూ ఉంటాను. సో వీఆర్ గోయింగ్ టు సీ 3 డిఫరెంట్ పీపుల్ ఆర్ పర్సన్స్ who ruined the plan of God in their lives, and we are going to learn 3 different lessons from them. ముగ్గురు వ్యక్తుల నుంచి మనము 3 వేరు రకాల పాఠములు ఈరోజు నేర్చుకుంటాం. ఆ ముగ్గురు దేవుని యొక్క ఆధిక్యతను, దేవుడు యొక్క ప్రణాళికను నాశనం చేసిన వాళ్ళే. మొట్టమొదటి వ్యక్తి సౌలు, ది కింగ్ సాల్. ఇతని జీవితంలో మొట్టమొదటిగా దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో చూద్దాం. అతనికి ఎలాంటి ఆధిక్యతనిచ్చాడు దేవుడు? ఏ నేమ్లెస్ పర్సన్ బికేమ్ ది కింగ్ ఆఫ్ గాడ్స్ నేషన్. ఒక ఎన్నిక లేనటువంటి వ్యక్తి దేవుని రాజ్యము మీద ఏలేటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. అంటే ఒక అనామకుడుగా ఉన్న వ్యక్తికి రాజ్యం యొక్క అధికారాన్ని దేవుడు కట్టబెట్టాడు. సో ఎంతో గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది ఇతనికి. మొట్టమొదటిగా దేవుని ప్రజల మీద రాజుగా ఉండేటువంటి భాగ్యం అతనికి ఇవ్వబడింది. కానీ దాన్ని అతను పాడు చేసుకున్నాడు. ఎలా పాడు చేసుకున్నాడు? హౌ హీ రూయిన్డ్. ఎలా అతను పాడు చేసుకున్నాడు అనేది మనం చూస్తే, he disobeyed when he was going through pressure. అతను ఒత్తిడికి గురైనప్పుడు దేవునికి అవిధేయత చూపించాడు. 1 Samuel chapter 13 verse 12. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 12వ వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో కూడా ఫాలో అవ్వచ్చు. Therefore I said, now the Philistines will come down against me at Gilgal, and I have not asked the favor of the Lord. So I forced myself and offered the burnt offering. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, సమూయేలు అక్కడ దేవునికి సమాధాన బలి, దహన బలి అర్పించాల్సి ఉంది. సమూయేలు చెప్పాడు, నేను వస్తాను, నేను వచ్చేంత వరకు ఆగియుండు సౌలు అని అన్నాడు. సౌలేమో అప్పటికి కొన్ని రోజులు వేచి ఉన్నాడు. కానీ సమూయేలు రావటం ఆలస్యం అవుతుందని, శత్రువులు వచ్చి మీద పడతారేమో, తన జనులు తనకు కాకుండా పోతారేమో అని ఒత్తిడికి గురయ్యి తాను అర్పించకూడనటువంటి, అంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో కేవలము ఆ పనిని సమూయేలుకే అప్పగించాడు, రాజుకు అప్పగించలేదు. అంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఆ యొక్క దహన బలిని సౌలు అర్పించడం మనం అక్కడ చూస్తాం. ఈ విధంగా ఈ రూయిన్ ద ప్రివిలేజ్, అతనికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను అతను నాశనం చేసుకున్నాడు. సరే, అతనికి ఇవ్వబడిన ఆధిక్యతను అతను నాశనం చేసుకోవటం వలన అతనికి వచ్చినటువంటి లాస్ ఏంటి? బిగ్ లాస్. చాలా నష్టపోయాడు అతను. ఏమిటి అనేది 1 సమూయేలు 13:13లోనే మనం స్పష్టంగా చూస్తాం. చూడండి, 13వ వచనం నేను చదువుతున్నాను. Samuel said to Saul, you have acted foolishly. You have not kept the commandment of the Lord your God, which he commanded you. For now the Lord would have established your kingdom over Israel forever. తర్వాత మీరు ఆ యొక్క వచనాలు మీరు చదివినట్లయితే దేవుడు ఏమంటాడంటే, నిన్ను రాజుగా ఉంచాను, కానీ ఇప్పుడు నేను రాజుగా తొలగిస్తున్నాను, నేను మరొక వ్యక్తిని నేను ఎంచుకున్నాను అని దేవుడు సౌలును తృణీకరించడం మనం ఇక్కడ చూస్తాం. అసలు యాక్చువల్గా సౌలును దేవుడు నిరంతరము రాజుగా ఉండాలని ఎంచుకున్నాడు. అటువంటి ఆధిక్యతను ఇతను పోగొట్టుకున్నాడు. అతను చేసినటువంటి అవిధేయత వలన అతనికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను నాశనం చేసుకోవడానికి కారణం ఏంటంటే, when pressure was upon him, he disobeyed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. సో ఈ విధంగా అతను నష్టపోయాడు. ఇప్పుడు ఒకవేళ సౌలునే ఇక్కడ నిలబెట్టి మీ అందరికీ ఏమైనా చెప్పదలుచుకుంటావా, ఈ యవనస్తులకు ఏమైనా పాఠాన్ని నేర్పిస్తావా సౌలు అంటే, సౌలు ఖచ్చితంగా ఈ మాట చెప్తాడు, అండర్ ఎనీ ప్రెషర్ నెవర్ డిజొబే. అండర్ ఎనీ ప్రెషర్ నెవర్ డిజొబే అనేది ఖచ్చితంగా సౌలు మనందరికీ ఒక పాఠంగా నేర్పిస్తాడు. ఎందుకంటే అతను ఆ తప్పే చేశాడు. అలానే ఈ యొక్క సౌలు నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు కూడా నీ పట్ల ఒక చిత్తాన్ని, ఒక ప్రణాళికను నీకు ఇవ్వాలని ఒక ఆధిక్యతతో దేవుడు సిద్ధంగా ఎప్పుడు ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనకివ్వబడిన ఆధిక్యతను, మన పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలను పాడు చేసుకుంటామంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మన మీద ఒత్తిడి ఉన్నప్పుడు మనము వెంటనే వాటిని విస్మరిస్తాము, అవిధేయత చూపిస్తాము.
ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ యవనస్తుడిగా, యవన సహోదరుడిగా లేదా యవన సహోదరిగా నీకు మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొస్తున్నప్పుడు, నువ్వు ఒక బోర్న్ అగైన్ బిలీవర్ అయినప్పుడు, నువ్వు ఒక రక్షించబడిన విశ్వాస అయినప్పుడు, నీకు ఒక నాన్ క్రిస్టియన్ని తీసుకొచ్చి, అన్బిలీవర్ని తీసుకొచ్చి నీకు మ్యారేజ్ చేయడానికి మీ తల్లిదండ్రులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ప్రయత్నించినప్పుడు, మ్యారేజ్ ఏజ్ దాటిపోతుంది, ఇక మ్యారేజ్ చేసుకోవాల్సిందే, ఎలా అయినా ఈ మ్యాచ్ని ఓకే చెయ్యి అని ప్రెషర్ నీ మీద పెడుతున్నప్పుడు, అప్పుడు నువ్వు ఏం ఎంచుకుంటావో అనే దాని మీద దేవుని ప్రణాళిక నీ పట్ల ముందుకు వెళతావా, లేదంటే ఆ ప్రణాళికను నాశనం చేసుకుంటావా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక ఉద్యోగానికి మీరు అప్లై చేశారు, ఇంటర్వ్యూ లెవెల్స్ అన్నీ, ఆ యొక్క రౌండ్స్ అన్నీ మీరు దాటుకుంటా ముందుకు వెళ్ళారు. ఫైనల్ రౌండ్లో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ బ్రైబ్. వాళ్ళు లంచం అడుగుతున్నారు. 1 లక్ష ఇస్తే ఈ గవర్నమెంట్ జాబ్ నేను మీకు ఇచ్చేస్తాము, లేదంటే వేరే వాళ్ళకి ఇస్తాము అని నీ మీద ప్రెషర్ తీసుకొచ్చారు. లేదంటే ఈ పర్టికులర్ జాబ్కి నువ్వు అప్లై చేయాలంటే యూ నీడ్ టు పుట్ ఏ ఫేక్ సర్టిఫికేట్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి అనే ప్రెషర్. యువర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ త్రూ ఫైనాన్షియల్ క్రైసిస్ and you need a job, you are in a desperate need. అలాంటి ప్రెషర్ నీ మీద ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్ పెడతావా, లేదంటే లంచం ఇస్తావా అనే ప్రెషర్ నీ మీదకి వచ్చినప్పుడు, అప్పుడు దేవుని మాటకు లోబడతావా, లేదా సౌలులాగా ఒత్తిడికి లోనైపోయి అవిధేయత చూపిస్తావా? ఒకవేళ అలా అవిధేయత చూపించినట్లయితే నువ్వు కూడా సౌలు వలె దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని నాశనం చేసేవాడిగా ఉంటావు. ఒక విషయాన్ని గుర్తుంచుకో, బై డిజొబేయింగ్ గాడ్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. బై డిజొబేయింగ్ గాడ్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికను దేవునికి అవిధేయత చూపిస్తూ ఎలా మనము దానిని సాధించగలము, దాన్ని ఫుల్ఫిల్ చేయగలము? నా సహోదరుడా, ఆలోచించు. మనం ఇక్కడ నుంచి సౌలు నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎంత ప్రెషర్ నీ మీద ఉన్నా సరే, దేవుడు వాక్యంలో చెప్పినటువంటి ఆయన యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా అవిధేయత చూపించకు. అలా చూపిస్తే నీవు నీ అంతట నీవే యు ఆర్ రూయినింగ్ ది ప్రివిలేజెస్ ఆఫ్ గాడ్. యు ఆర్ యాక్చువల్లీ disobeying the word of God and actually ruining the plan of God in your life. ఇకపోతే రెండవ వ్యక్తి లేదా ఇంకొక ఇద్దరు వ్యక్తుల నుంచి మనం నేర్చుకోబోయేటువంటి రెండవ పాఠం ఏంటంటే, వీళ్ళెవరంటే సన్స్ ఆఫ్ ఏలీ. ఏలీ యొక్క కుమారుల నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఏలీ యొక్క కుమారులకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటంటే, దేవుని మందిరములో యాజకత్వము చేసేటువంటి గొప్ప ఆధిక్యత వీళ్ళకి ఇవ్వబడింది. అది ఇజ్రాయేలీలలో చాలా హోదా కలిగినటువంటి మంచి ఒక పొజిషన్గా చూస్తారు వాళ్ళు. అలాంటి ఆధిక్యత ఇవ్వబడింది. ప్రజల తరపున దేవుడికి ప్రజలకి మధ్య ప్రతినిధులుగా ఉండి యాజకత్వపు సేవ చేసేటువంటి ఆధిక్యత వీళ్ళకి ఇవ్వబడింది. దిస్ ఈజ్ ద ప్రివిలేజ్ దే గాట్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ దే రూయిన్డ్ ఇట్. ఎలా వాళ్ళు నాశనం చేశారు అనేది 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. సమయం లేదు కాబట్టి నేను చదవటం లేదు. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు 1 శామ్యూయల్ చాప్టర్ 2లో మీరు చూడొచ్చు. మొట్టమొదట వారిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, దే ఆర్ గ్లటన్. వారు తిండిబోతులు. యాజకత్వపు సేవ చేసేవాళ్ళు పలానా సమయంలో పలానా విధానంలో అక్కడ అర్పించబడుతున్న మాంసమును, మీట్ని వాళ్ళు తీసుకోవాలి. కానీ వీళ్ళు బై ఫోర్స్ దే యూజువల్లీ టేక్ ఇట్ బై ఫోర్స్. బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు, వాళ్ళకి ఎంత కావాలన్నది తీసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, వాళ్ళు బాగా తిండిబోతులుగా తయారైపోయారు యాజకత్వపు సేవలో ఉండి. అంతేకాకుండా ఈ 1 శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 22లో ఒక మాట రాయబడి ఉంది చూడండి. నౌ ఏలీ వాజ్ వెరీ ఓల్డ్ అండ్ హీ హర్డ్ ఆల్ దట్ హిస్ సన్స్ వర్ డూయింగ్ టు all Israel and how they lay with the women who served at the doorway of the tent of meeting. ఎంత భయంకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు జారత్వము అనేటువంటి పాపంలోనికి, వ్యభిచార సంబంధమైన పాపంలోనికి అక్కడికి వచ్చేటువంటి స్త్రీలతో వీరు అసభ్యముగా ప్రవర్తించటము అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే వీళ్ళల్లో ఈ విధంగా కార్నాలిటీ అనేది కూడా ఉంది. దే ఇండల్జ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫ్లెష్లీ డిజైర్స్. వాళ్ళు ఆ శరీర సంబంధమైనటువంటి కోరికలతో తమ్మును తాము అప్పగించేసుకున్నారు. వీళ్ళు ఈ యాజకత్వపు సేవను ఎంత పవిత్రతతో, ఎంత పరిశుద్ధముగా, భక్తి భావనతో చేయవలసిన వారైనప్పటికీ వీళ్ళు అదేమీ పట్టింపు లేకుండా, మాకు కావాల్సింది ఈ యొక్క
మా బెల్లి కొరకు మా యొక్క ఆకలి తీర్చుకోవటము మరియు మేము మా యొక్క శరీర వాంఛను తీర్చుకోవటం కోసమే అన్నట్లుగా తమ జీవితాలను వారు అప్పగించేసుకున్నారు. మరి ఈ విధంగా వాళ్ళు చేస్తే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి అనేది 1 శామ్యూయల్ 2:30 2వ అధ్యాయము 30వ వచనంలో ఒకసారి మీరు గమనించండి. దేర్ఫోర్ ది లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ డిక్లేర్స్, ఐ డిడ్ ఇండీడ్ say that your house and the house of your father should walk before me forever. But now the Lord declares, far be it from me. For those who honor me, I will honor, and those who despise me will be lightly esteemed. ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు ఫర్ ఎవర్. అసలు వీళ్ళు ఈ ఏలి కుమారులు యాజకులుగా ఎంతకాలం ఉన్నారంటే ఫర్ ఎవర్. వాళ్ళు అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తర్వాత గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ తర్వాత ఫాదర్, ఫాదర్ తర్వాత సన్స్, సన్స్ తర్వాత గ్రాండ్ సన్స్, గ్రేట్ గ్రాండ్ సన్స్, అలా చైన్ కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. ఏలి కుమారులు కూడా వాళ్ళు మృతి చెందేంత వరకు యాజకులుగా పనిచేయాలి. కానీ దేవుడు కట్ చేసేస్తున్నాడు వాళ్ళు. ఇక మీరు నాకొద్దు, నేను మిమ్మల్ని యాజకులుగా ఉంచుకోను. దిస్ ఈజ్ ద లాస్, బిగ్ లాస్. ఎంతో భయంకరమైనటువంటి నష్టాన్ని వాళ్ళు పొందుకున్నారు. అంటే దేవుడి ప్రణాళికలో ఉండవలసిన వీళ్ళు ఆ ప్రణాళికలో ఉండకుండా పక్కకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న శరీర ఇచ్ఛ, వాళ్ళల్లో ఉన్నటువంటి గ్లటన్ స్పిరిట్, అంటే తిండిబోతు సంబంధమైనటువంటి ఆశ. సో ఒకవేళ ఆ ఏలి కుమారుల్ని ఇక్కడ నిలవబెట్టించి యవనస్తులకు ఏమన్నా చెప్పదలుచుకుంటావా, ఏమన్నా చెప్తారా మీరు అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇలా చెప్తారు, నెవర్ ప్లే విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ బై ఇండల్జింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్లెష్. శరీర వాంఛతో నింపబడి దేవుని ప్రణాళికతో ఆటలాడొద్దు. దేవుని ప్రణాళికతో ఆటలాడితే చాలా నష్టపోతాము అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. మరి వారి జీవితంలో వారెప్పుడు మమ్మల్ని దేవుడు ఇక్కడ ఉంచాడు, దీన్ని పవిత్రంగా పరిశుద్ధతతో చేయాలి అనేటువంటి దానిని విస్మరించి వారు పూర్తిగా దేవుని నుంచి తొలగిపోయిన వారిగా, దేవుని ప్రణాళికను పోగొట్టుకున్న వారిగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి నేర్చుకునే అప్లికేషన్ ఏంటంటే, నా తోటి యవ్వన సహోదరుడా సహోదరి, మనం కూడా మన జీవితంలో దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో నడిపిస్తున్నప్పుడు, మన పట్ల ఒక ప్రణాళికను చిత్తమును కలిగి ఉన్నప్పుడు మనల్ని పక్కకు నడిపించేవి ఈ యొక్క శరీర వాంఛలు. మన జీవితంలో ఒకవేళ మీరు ఇంకా సినిమాలు చూసేవారుగానో, లేదంటే రియాలిటీ షోస్ చూసేవాళ్ళుగానో, పోర్నోగ్రఫీ చూసేవాళ్ళుగానో, ఈ విధంగా మిమ్మల్ని మీరు శరీర వాంఛకు ఇచ్చివేసుకున్న వారైతే, మీ జీవితాలను పూర్తిగా శరీర వాంఛలతో నింపుకున్నట్లయితే నీవు క్రమక్రమంగా దేవుని ప్రణాళిక నుంచి దూరం అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళలో 2 లక్షణాలను చూసాము. ఒకటి అడల్టరీ అంటే జారత్వము, రెండవది తిండిపోతనము. సో కొంతమంది ఈరోజు యవనస్తుల్లోకి ఎవరు ఈ విధంగా అడల్టరీ చేసేవాళ్ళుగా ఉండకపోవచ్చు, అంటే పాప సంబంధమైనవి శరీర వాంఛలను తీర్చుకునేవి చేసి ఉండకపోవచ్చు. కానీ కొంతమంది ఈ గ్లటన్తో నింపబడి ఉండొచ్చు. ఎంతసేపటికి దే థింక్ అబౌట్ దేర్ బెల్లీ. ఎంతసేపటికి ఈరోజు మటన్ బిర్యానీ, రేపు చికెన్ బిర్యానీ, ఆ తర్వాత ఇంకొక స్పెషల్ ఐటెం, నెక్స్ట్ వీకెండ్లో ఇంకే రెస్టారెంట్కి వెళదాం, ఆ నెక్స్ట్ వీక్ ఇంకే పెద్ద గ్రాండ్ హోటల్కి వెళదాం అని ఎంతసేపటికి ఈ తిండిపోతుతనముతో నింపబడిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ యవనస్తుడా, నువ్వు నీ బెల్లీని నింపుకోవడానికి కాదు నిరంతరము ఆలోచించాల్సింది, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ అండ్ వేర్ ఐ యామ్ నౌ, యామ్ ఏబుల్ టు సీ, కెన్ ఐ సీ సమ్ ప్రోగ్రెస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అని చూడనట్లయితే క్రమక్రమంగా నీకు తెలియకుండానే నిన్ను దేవుని ప్రణాళిక నుంచి నిన్ను తప్పించగలదు, పక్కకు తీసుకొని పోగలదు. కాబట్టి యవన సహోదరుడా, యవన సహోదరి, వీరి నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ది టైమ్ యూ స్పెండ్ ఫర్ బ్రౌజింగ్ ఆర్ అవర్స్ ఆఫ్ టైమ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ కెన్ మిస్లీడ్ యూ అండ్ లీడ్ యూ స్లోలీ అండ్ రూయిన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఇంటర్నెట్లో గంటల తరబడి సమయం గడపటం, స్నేహితులతో గంటల తరబడి చాట్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, లోక సంబంధమైన వింటాం, లోక సంబంధమైన వార్తలతో మనల్ని మనం నింపుకుంటూ ఉన్నట్లయితే మనకు తెలియకుండానే మనల్ని చిన్నగా దేవుని ప్రణాళిక నుంచి మనం బయటకు లాగేయగలవు. ఏలీ కుమారులకు జరిగింది అదే. వాళ్ళెంతసేపటికి తిండి, ఎంతసేపటికి శరీర వాంఛ. వారు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడు ఒకరోజు అన్నాడు, కట్, మీరు ఇక లేరు నాతో, మీరు ఇక దూరం అయిపోండి, మీ పట్ల నా ప్రణాళిక నేను కట్ చేస్తున్నాను అన్నాడు. అలానే వాళ్ళు రూయిన్ అయిపోయారు. ఇప్పుడు 3వ బ్యాచ్, సర్వెంట్ ఆఫ్ ఎలీషా.
ఎలీషా యొక్క సేవకుడు అయినటువంటి గెహజీ. ఈ గెహజీకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటి అనేది మనం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రివిలేజ్ గెహజీ వాజ్ గివెన్? హీ వాజ్ ద సర్వెంట్ ఆఫ్ ఎ గ్రేట్ ప్రాఫెట్ ఎలీషా. ఎలీషా అనే వ్యక్తి చాలా గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గర శిష్యుడుగా, సేవకుడుగా గెహజీ ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఏలియాతో ఉండడం వలన గొప్పగా దేవుని ఆత్మను పొందుకొని ఏలియా తర్వాత ఎలీషా ఆ దేశమునకు ప్రవక్తగా మారాడు. కాబట్టి ఎలీషా దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సేవకుడుగా, శిష్యుడిగా గెహజీ ఉన్నాడు. కాబట్టి గెహజీకి ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, ఎంతో ఆధిక్యత. ఎందుకంటే ఎలీషాతో అలా అంటిపెట్టుకుని ఉంటే రేపు గెహజీ ఆ దేశానికి ప్రవక్త అయి ఉండేటువంటి గొప్ప ఆధిక్యత అతనికి ఉంది. సరే, ఇప్పుడు ఇది ప్రివిలేజ్, అతనికి ఇవ్వబడిన ఆధిక్యత. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు సీ హౌ హీ రూయిన్డ్ ఇట్, ఎలా నాశనం చేసుకున్నాడో చూద్దాం. ఇతనికి ఉన్నటువంటి ఆ లోపం ఏంటంటే ఇతనికి ధనము మీద చాలా ఆశ ఎక్కువ. ది వరల్డ్లీ రిచెస్ గ్రిప్డ్ హిమ్ సో టైట్. ఈ లోకపు ధన ఆశ అతన్ని బాగా పట్టేసింది. కానీ అతని యొక్క గురువు అలాంటి వాడు కాడు. అతని గురువేమంటాడు? బంగారమును వెండిని సంపాదించుకున్నట్టు ఇది సమయమా గెహజీ అని అంటాడు. కానీ ఇతను మాత్రం నా గురువుకు అలాంటి మనస్సు లేదు, కానీ నేనైనా వెళ్ళి కొన్ని వస్త్రాలను, కొంత కావాల్సిన దాన్ని తెచ్చుకుంటాను అని చెప్పి ఎలీషాను వదిలిపెట్టి ఆ రథం వెంట పడి వెళుతున్నాడు. అలానే పడిపోయాడు అన్నమాట జీవితంలో కూడా. అంతేకాకుండా అక్కడికి వెళ్ళి హీ రూయిన్ ద టెస్టిమనీ ఆఫ్ హిజ్ మాస్టర్. అక్కడికి వెళ్ళి తన యొక్క గురువు గురించి అబద్ధపు సాక్ష్యాన్ని కూడా చెప్పాడు. ఈ విధంగా అతనిలో ఉన్నటువంటి ధన ఆశ చేత అతను దాన్ని నాశనం చేశాడు, ఆధిక్యతను నాశనం చేశాడు. మరి లాస్ ఏంటి, ఎంత నష్టపోయాడు అనేది 2 Kings 5:27, 2వ రాజులు 5వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. Therefore the leprosy of Naaman shall cling to you unto your descendants forever. So he went out from his presence a leper as white as snow. ఇక్కడ మనము గెహజీకి కలిగిన నష్టం ఏమిటి అంటే లెప్రసీ అని అనుకుంటాం. లెప్రసీ కాదు, అంతకన్నా భయంకరమైన నష్టం ఏంటంటే హీ వాజ్ సెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలీషా. ఎలీషా దగ్గర నుంచి అతను బయటికి గెంటివేయబడ్డాడు. దిస్ ఈజ్ ద గ్రేట్ లాస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గెహజీ, నాట్ ద లెప్రసీ. ఎందుకో తెలుసా? ఆ ఎలీషాతోనే ఈ యొక్క గెహజీ అంటిపెట్టుకున్నట్లయితే, మీరు గమనించినట్లయితే ఈ ఎలీషా తన గురువు అయినటువంటి ఏలియాతో ఎలా మెదిలాడు. ఏలియా చనిపోతున్న దినముల్లో, అంటే అతని యొక్క ఎండ్ టైం ఇక సమీపించినప్పుడు ఎలీషాతో అంటాడు, ఎలీషా ఇక చాలే, నేను ముందుకెళ్తాను, నువ్వు ఇక్కడ ఆగిపో అంటే ఎలీషా ఏమంటాడు? లేదు, నేను ఇంకా ముందుకు వస్తా అంటాడు. సరే, ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఏలియా అంటాడు, ఎలీషా ఇక నువ్వు ఇక్కడ ఆగిపో, ఇక నేను ముందుకెళ్తాను. ఎలీషా అంటాడు, నేను ఇంకా ముందుకు వస్తా అంటాడు. అంటే మీరు అక్కడ గమనించేది ఏంటంటే ఎలీషా ఎట్టి పరిస్థితుల్లో ఏలియాని వదలకుండా అంటిపెట్టుకున్నాడు. అందుకే అంత గొప్ప ప్రవక్త అయ్యాడు ఏలియా తరువాత. కానీ ఈ గెహజీ చూసారా, ఎలీషాతో అలాంటి సంబంధాన్ని కోరుకోలేదు. నేను ఎలీషాతో ఉంటే నేను కూడా రాబోయే రోజుల్లో వాడబడే అవకాశం ఉంది అనేటువంటి కనీస జ్ఞానము లేదు. అతనికి ఇవ్వబడిన ప్రివిలేజ్ను రూయిన్ చేసుకున్నాడు, నాశనం చేసుకున్నాడు. ఫలితంగా హీ వాజ్ సెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలీషా. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. తర్వాత ఆ యొక్క గురువుతో ఇక ఉండే అవకాశం లేకుండా పోయింది. తన జీవితంలో అత్యంత భయంకరంగా తన జీవితాన్ని తనే, దేవుని ప్రణాళికను నాశనం చేసుకున్నాడు. ఒకవేళ గెహజీని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యవనస్తులకి ఏమైనా పాఠం నేర్పిస్తావా అని గెహజీనంటే, గెహజీ ఖచ్చితంగా ఒకే ఒక్క మాట చెప్తాడు, నెవర్ ఓవర్లుక్ ద విల్ ఆఫ్ గాడ్ బై ఓవర్ కేరింగ్ ద వరల్డ్. నెవర్ ఓవర్లుక్ ద విల్ ఆఫ్ గాడ్ బై ఓవర్ కేరింగ్ ద వరల్డ్. అతను చేసింది అదే. ఓవర్ కేర్ అంటే అవసరానికి మించి లోకాన్ని ఆశించాడు. విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళికనేమో పట్టించుకోలేదు. ఓవర్లుక్ అంటే ఫెయిల్ టు నోటీస్, అంటే అంత పరిగణలోకి తీసుకోలేదు. ఎలీషా దగ్గర ఉంటున్నప్పటికీ నా పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుడు నన్ను ఎలా వాడుకోబోతున్నాడు, నేను కూడా ఒక ప్రవక్తను కావాలి, నేను కూడా ఇజ్రాయెల్ దేశానికి ఉపయోగపడేవాడిని కావాలి అని దేవుని చిత్తం గురించి ఆలోచించేవాడిగా మనకు కనిపించలేదు. రథం వెంట పడిపోయి లోకపు ధనాన్ని సంపాదించుకోవడానికి ధన మోహిగా వెళ్ళిపోయాడు, ధన వ్యామోహంతో నింపబడ్డాడు.
నా సహోదరుడా, గెహజీ నుంచి మరి మనం నేర్చుకునేటువంటి పాఠం ఇదే. నా సహోదరు, గుర్తుంచుకో, మీరు యవనస్తులుగా ఎదుగుతున్నారు. రేపు మీకు మంచి ఉద్యోగాలు వచ్చి మీకు మంచిగా కావాల్సినంత సంపాదించేవారు అయ్యుండొచ్చు. లేదంటే ఇప్పటికే మీరు ఉద్యోగస్తులు అయ్యుండి మంచిగా 2 చేతుల్లో సంపాదిస్తున్న వాళ్ళు అయ్యుంటారు. సంపాదించడం తప్పు కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు మనీ గ్రిప్లోకి వెళ్ళిపోతావో, అంటే ధనము మీద వ్యామోహాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతావో, ధనం నిన్ను చేయమన్నట్లుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావో, అంటే నీ హృదయాన్ని కేవలము డబ్బు మీదే పెట్టుకున్న వాడివైతే నువ్వు కూడా గెహజీ వలే యూ విల్ లూజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోయేవాడిగా ఉంటావు. దేవుని యొక్క ప్రణాళికను నీ అంతటా నువ్వే నాశనం చేసుకున్నవాడిగా ఉంటావు. ఒకవేళ దేవుడు నీకు చెప్తున్నాడేమో, నువ్వు పలానా స్థలములోనే ఉండు అని, కానీ నువ్వు ఇంకా డబ్బు వస్తుందని మరొక స్థలానికి వెళుతున్నావేమో. దేవుడు ఒకవేళ ఒక విషయాన్ని చేయమంటున్నాడేమో, కానీ నువ్వు ఇంకా డబ్బు ఎక్కువ వస్తుందని మరొక విషయాన్ని చేయడానికి వెళుతున్నావేమో. అంటే డబ్బుని బట్టి నీ జీవితాన్ని మార్చుకోకూడదు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని అందులో ఒదిగిపోవడానికి నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా పానార్పణంగా దేవునికి ఇచ్చివేయాలి. కాబట్టి నా సోదరుడు, గెహజీ నుంచి నేర్చుకున్న ఈ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇక్కడ మనం విఫలమైతే మన జీవితంలో కూడా మనం గెహజీ వలె ఆధిక్యతను పోగొట్టుకున్న వారం అవుతాం. సో ముగ్గురిని చూపించాను కదా, సాల్ అండ్ సన్స్ ఆఫ్ ఎలీ అండ్ సర్వెంట్ ఆఫ్ ఎలీషా. ఈ యొక్క ముగ్గురు నుంచి మనం నేర్చుకునేవి 3 పాఠాలు. చాలా జాగ్రత్తగా గమనించండి. నిన్ను దేవుని చిత్తము నుంచి, ది ప్రివిలేజెస్ యు ఆర్ గివెన్ విల్ బి రూయిన్డ్ బై దీస్ 3 forces. ది ఫస్ట్ వన్ ఈజ్ అదర్స్. ఫస్ట్ దాంట్లో ది ప్రెషర్ వాజ్ అపాన్ హిమ్ సాల్. ఎవరి వల్ల? ఇతరుల వల్ల ప్రెషర్. అలానే కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు మీ జీవితంలో దేవుని చిత్తం నుంచి పక్కకు తొలగిపోవడానికి ఇతరులు, మీ అమ్మా నాన్న కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరెవరెవరెవరో కావచ్చు, వాళ్ళంతా ప్రెషర్ తీసుకొస్తారు. కానీ అక్కడ నువ్వు కానీ తట్టుకొని దేవుడికే లోబడితే ఆ ప్రెషర్ని దాటి వెళ్ళిన వెంటనే నీకు దేవుడు గొప్ప మార్గాన్ని తెరుస్తాడు. అక్కడ సౌలు దహన బలి అర్పించాడు. సమయలు రావటం లేట్ అవుతుందని దాదాపు 6-7 రోజులు వెయిట్ చేశాడు. చివరిగా రావటం లేదని బలి అర్పించాడు. అర్పించిన వెంటనే సమయలు వచ్చాడు. అంటే ఇంకొంచెం సమయం ఆ ప్రెషర్ని ఒకవేళ సౌలు తట్టుకొని ఉండుంటే సమయలు వచ్చేవాడు, దేవుని కార్యం అక్కడ జరిగేది. సౌలు అవిధేయుడిగా ఉండేవాడు కాదు, దేవుడు గౌరవించేవాడు. నా సోదరుడు, గుర్తుంచుకోండి, ఈ విధంగా మొట్టమొదట నీ జీవితంలో దేవుని ప్రణాళికను చెడగొట్టేది ఎవరు అంటే ఇతరులు నీ మీద తెచ్చేటువంటి ప్రెషర్. కాబట్టి దానికి లోబడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెంబర్ 2, నీ శరీర ఇచ్ఛలు, నీకుండేటువంటి ఆ యొక్క శరీర వాంఛ, అది యాపటైట్ కావచ్చు, అది ఫ్లెష్ డిజైర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇట్ మస్ట్ బి అండర్ కంట్రోల్. అది నిన్ను ఏలకూడదు. ఇట్ షుడ్ నెవర్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ. అలా వచ్చిన వెంటనే నువ్వు దేవుని ప్రణాళిక నుంచి పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏలీ కుమారుల విషయంలో అదే జరిగింది. 3వది, లోకపు ఆశ, లోకపు ధనము మీద ఆశ ఎప్పుడైతే నీలో అధికమవుతూ ఉంటుందో, దేవుని విషయాల మీద కాకుండా దేవుని చిత్తము మీద నీకు వ్యామోహం పెరగకుండా బయట ఉండేటువంటి లోకపు సొమ్ము మీద నీకు ఆశ పెరుగుతున్నట్లయితే అది 3వదిగా నిన్ను నాశనం చేస్తుంది, దేవుని ప్రణాళిక నుంచి నిన్ను తప్పిస్తుంది. కాబట్టి ఈ 3టితో జాగ్రత్త. ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ది ఫ్లెష్ డిజైర్స్ అండ్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్. ఈ 3టితో జాగ్రత్తగా నువ్వు ఉండగలిగితే దేవుని ప్రణాళికను ముందుకు వెళ్ళగలుగుతావు. నా ప్రియ యవ్వన సహోదరులారా, నా యొక్క ఆశ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ యూ లుకింగ్ ఎట్ యువర్ పాస్ట్ అండ్ రిగ్రెటింగ్ అబౌట్ ద డెసిషన్స్ యూ హ్యావ్ టేకెన్. మీరు మీ గత జీవితాన్ని చూసి, మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి, మీరు కలిగి ఉన్న జీవన విధానమును బట్టి మీలో ఎవ్వరూ పశ్చాత్తాపడకూడదు అనే ఈ వర్తమానమును దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి నా సోదరుడు, గుర్తుంచుకో, బిఫోర్ డిజాస్టర్ టేక్స్ ప్లేస్, ఐ బెగ్ యూ టు టేక్ ఎ డెసిషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. విపత్తు జరగకముందే ఆ విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి దేవునితో ముడివేయబడిన నిర్ణయాలు తీసుకో, వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకో, ఆత్మీయులతో మాట్లాడి మంచిగా వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకో. అప్పుడు దేవుడు నీకు సాయం చేస్తాడు. ఇంకా నేను జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపించాను. ఆడమ్ అండ్ ఈవ్ గురించి మీరు మెడిటేట్ చేయండి, జూడాస్ ఇస్కరియోత్ గురించి మీరు మెడిటేట్ చేయండి, దేమా గురించి మెడిటేట్ చేయండి. ఇలా ఎవరైతే హూ రూయిన్ ద ప్రివిలేజెస్ దే ఆర్ గివెన్,
ఎవరికైతే ఆధిక్యతలు ఇవ్వబడినప్పటికీ వారు వాటిని నాశనం చేసుకున్నారో వారి గురించి ఆలోచించండి, వారి గురించి మీరు కూడా ధ్యానించండి, మీరు కూడా బైబిల్ చదవండి. దేవుడు మీకు కూడా పాఠాలు నేర్పిస్తాడు. ఈ విధంగా వాక్యాన్ని చదవండి నా సహోదరుడా. లెట్ యువర్ సోల్ బీ ఇమర్స్డ్ ఇన్ ద స్క్రిప్చర్ సో దట్ యూ విల్ నాట్ బీ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆత్మను దేవుని యొక్క వాక్యములో బాగా పెట్టుకొని వాక్యము చేత నిన్ను నువ్వు నింపుకుంటావో దేవుని చిత్తము నుంచి నువ్వు పక్కకు అంత త్వరగా తొలగిపోవు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఈ విధంగా దేవుడు మీకు ఇవ్వబడిన ఆధిక్యతలను, దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములను, ఆయన చిత్తమును నెరవేర్చిన వారై దేవునికి మహిమకరమైన జీవితాన్ని మీరందరూ జీవించాలని ఆశపడుతున్నాను. దయచేసి తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా సహోదరుడు, నా సహోదరి, ఒకవేళ దేవుడు నీలో ఉన్న ఏ లోపమునైనా చూపించాడా? ప్రెషర్కి లోనయ్యి డిజొబే చేస్తున్నావా? లేదంటే ఫ్లెష్కి లోనయ్యి పాపము చేస్తూ దేవుని యొక్క ప్రణాళికను పాడు చేసుకుంటున్నావా? లేదంటే ఇహలోకమును ప్రేమించి నీకివ్వబడిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నావా? దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాని విషయమై సహోదరుడా, సహోదరి పశ్చాత్తాపడు. మీరు మీ హృదయమంతటితో ప్రార్థన చేస్తే దేవుడు మీ మొరాలకించి మీ పట్ల తన కార్యం చేస్తాడు. మహాపరిశుద్ధుడైన మాకు అత్యంత ప్రియమైన దేవా, మమ్మల్ని మరొకసారి నీ వాక్యము చేత గద్దించినందుకు, నీ వాక్యంలో ఉన్న విషయములను మాకు కనపరిచినందుకు మీకే వందనములు. యవనస్తుల్లో ప్రభా, ఎవరైతే సీరియస్గా ప్రార్థిస్తున్నారో ఆ ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని మీరు బలపరచండి. మీ ఆత్మశక్తి చేత వారిని మరొకసారి నింపి ప్రభా, మరి వారు ఇక నుంచి నీ యొక్క ప్రణాళిక నుంచి తప్పిపోని వారిగా, నీవిచ్చిన ఆధిక్యతలకు లోబడి నడుచు వారిగా వారు ఉండినట్లు వారికి సహాయం చేయమని, వారి జీవితంలో మీరే కార్యమును జరిగించమని, అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ వాక్యమును వింటున్న యవనస్తులను తయారు చేసి సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వాక్యమును విన్నటువంటి క్రీస్తు శిష్యులందరికీ మరియు ఆయన సంఘమునకు నిత్యము తోడై ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.